హైదరాబాద్ నగరం ఇంత రాణించేది అంటే అన్ని రకాలలో ఏ రకమైన పోటీ ఉన్న నగర అభివృద్ధి విషయంలో ఏ నాయకుడు కాంప్రమైజ్ కాలేదు. ఇప్పుడు మేము కూడా కాంప్రమైజ్ కాము. అవసరమైన ప్రణాళికలను రచిస్తాం. ఏమి కావాలన్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకు అండగా నిలబడుతుంది. మీ పెట్టుబడికి భద్రత ఉంటుంది, శాంతి భద్రతలు ఉంటాయి. ఈ దేశంలో ఇతర దేశాలలో కూడా డ్రగ్స్ గురించి మీరు వింటున్నారు. మనం ఎంత కష్టపడ్డా ఎంత సంపాదించినా మన పిల్లలు గంజాయితో డ్రగ్స్తో బానిసలైతే తల్లిదండ్రుల బాధ ఎక్కువ మీకు అందరికీ తెలుసు. హైదరాబాద్ నగరంలో గత 10 సంవత్సరాలలో ఎప్పుడూ లేనంతగా ఈ వ్యసనం విస్తరించింది. అందుకే నేను స్పష్టంగా చెప్పిన శాసనసభలో గంజాయి డ్రగ్స్ అనే పదం తెలంగాణ రాష్ట్రంలో వినిపించొద్దు. ఎవరైనా పదం పలికిందంటే వెలుగులో చలి ఎంత తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెట్టాలన్న ఆలోచన చేయాలంటే కూడా వాళ్ళ గుండెకు అదరాలి. ఆ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అణిచివేస్తుందని చెప్పిన ఈ మధ్యకాలంలో పెరిగిన కారణం కానీ పెట్టుకున్న కేసులు కానీ మీ దృష్టికి వచ్చుండొచ్చు. మన రాష్ట్రంలో మన పిల్లల భవిష్యత్తు మన రాష్ట్ర భవిష్యత్తు. ఈరోజు మనం ఎంత రాణించినా మన పిల్లల వ్యసనాలకు లోనైతే తల్లిదండ్రుల బాధలో ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబం ఆలోచన ఎట్లుంటుందో నాకు తెలుసు. ఈరోజు శ్రీమంతులు లేకపోతే పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు కానీ వ్యసనాలకు లోనైతున్న మధ్యతరగతులు ఉన్న పిల్లలందరినీ కూడా ఈ గంజాయి డ్రగ్స్ బానిసలు మార్చుకుంటామంది లాభసాటి వ్యాపారంగా మార్చుకుంటున్నారు. ఇందులో కూడా మీరు అందరూ అండగా నిలబడాలి. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను చర్చకు పెట్టండి. మన సమాజానికి పట్టిన చీడా పీడ డ్రగ్స్ పంజాబ్ స్టేట్ చూస్తే మీరు ఇమాజిన్ కూడా చేయలేరు. ఎందుకంటే అరెస్ట్ చేసి జైల్లో పెట్టి సరిపోదని అరెస్ట్ చేయడం కూడా మానేసి మీ దేశంలో కూడా అలాంటి పరిస్థితులు వచ్చినాయి. సర్టన్ క్వాంటిటీ వచ్చి అసలు పట్టుకునే చట్టాలే కొన్ని రాష్ట్రాలు సవరించింది. ఎందుకంటే ఇక వీళ్ళందరినీ తీసుకొని పెడితే బయట కట్టుకుంటారు, జైల్లో ఎక్కువ ఉంటారు. అందుకోసమని అలాంటి పరిస్థితులు మన దగ్గర రావద్దు అంటే మన ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. కొన్ని విషయాలు వ్యవహరించేటప్పుడు మీ అందరి సహకారం ఉండాలి. పెట్టుబడుల విషయంలో ఎంత భద్రత కల్పిస్తామో ఇట్లాంటి విషయాల్లో అంతే కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి మీకు అందరూ తెలియజేస్తున్నాను. తక్కువ సమయంలో నేను ఊహించలే 20 మంది 50 మందిలో ఉంటారో చేస్తూ మీకంటే ఒక ఆత్మీయ సమ్మేళనం పెట్టి మిమ్మల్ని అందరినీ కలిస్తే బాగుంటుంది. ఎందుకంటే పోయిన సంవత్సరం సరిగ్గా జూన్ జూలైలో నేను అమెరికాకు వచ్చినప్పుడు మీకు ఒక మాట చెప్పాను. తప్పకుండా మార్పు తీసుకొస్తాం, కాంగ్రెస్ గెలిపిస్తామని మీరు చెప్పిన ఆ మాట